ఇగో ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మర్చిపోతున్నాం కదా. మనకంతనో ఇంతనో రామాయణం గురించి, మహాభారతం గురించి, భాగవతం గురించి తెలుసు, కానీ మన పిల్లలకు ఆయనతోనే తెలియదు. ఇక మనం చెప్పుదామంటే మనకి ఏడ తీరం ఉంటది చెప్పురి. మనకు టీవీలో సీరియల్ చూసుడికే టైం ఉండదు, మనం ఏడ చెప్పుతాము? ఆ సీరియల్ చూసేటప్పుడు ఇంకా మొగడు అన్నం వేయని వెళ్తాడు, పోరాళ్ళు నీళ్ళు ఇయ్యని వెళ్తారు. ఇక పొద్దున్న దాకా చెప్పుదామంటే స్కూల్కి పోతారు, వచ్చినాక చెప్పుదామంటే నేను పోయి మనకు ఫోన్లో రీల్స్ చూసుడికే పోతాం, ఇట్లా మీదికి నువ్వు కుడికే పోతాం. ఇక ఏడ తీరం ఉండే మనకు. ఇక మీరందరు ఇట్లా ఎత్తిరంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని మట్టిలో కలిసిపోతాయి. మన పోరంలో అడ్డమైన అలవాట్లు నేర్చుకుంటారు, అడ్డమైన దారిలో నడుతారు, మన పోరంలే చెడిపోతారు. అయితే మన పిల్లలు అడ్డమైన దారిలో నడకుండా, చెడు అలవాట్లు నేర్చుకోకుండా మంచి దారిలో నడాలంటే హిందూ సమ్మేళనం ప్రోగ్రాంకి రర్రి. అయితే ఈ హిందూ సమ్మేళనం ప్రోగ్రాం ఎవరు ఏర్పాటు చేస్తురు అంటే RSS వాళ్ళు ఏర్పాటు చేస్తురు. RSS అంటే ఏంటో తెలుసా? RSS అంటే రాష్ట్రీయ స్వయం సేవ. ఈ సంస్థ ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భంగా మన హిందువులందరూ హిందూ సమ్మేళనం అనే ప్రోగ్రామ్ ని జరుపుకుంటున్నారు. అయితే మన నందిపేట్ల మన నంది గుడి ఆవరణల ఈ శనివారం 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మన RSS వాళ్ళు హిందూ సమ్మేళనం ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసిరు. మీరందరూ రావాలా. ఇక మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనకి ఇంకా తెలియని విషయాలు వస్తున్నాయి. ఇక అవన్నీ తెలియజేయగలిగి ప్రముఖ స్వామీజీలు వస్తారు. వాళ్ళందరూ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్తారు. మనం అన్ని తెలుసుకుందాము, మన పిల్లలకు కూడా చెప్పుదాము. మన పిల్లలు ఒక మంచి